నమస్తే ఫ్రెండ్స్, డాక్టర్ సోమయాజుల హోమియోపతి ఛానల్కి స్వాగతం. బాలాయామ్ అంటే జుట్టు కోసం చేయవలసిన ఎక్సర్సైజ్. ఈ పేరులోనే ఉంది. బాల్ అంటే జుట్టు, వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది ఒక పురాతనమైన యోగా టెక్నిక్. ఇది చేయడం వల్ల జుట్టు బాగా పెరగడం, అలాగే ఆరోగ్యంగా పెరగడం అనేది యోగా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వీడియోలోని. ఇది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎవరు చెయ్యకూడదు, ఇలాంటివి అన్ని విషయాలు మనం ఈరోజు చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. అసలు ఈ బాలాయామ్ అనేది ఇంగ్లీష్లోని నెయిల్ రబ్బింగ్ అని అంటారు. సో ఈ నెయిల్ రబ్బింగ్ లేదా బాలాయామ్ అన్నప్పుడు దీనికి జనరల్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లోని ఈ బొటన వేలు బయటకు పెట్టి ఈ ఫింగర్స్ని బెండ్ చేయాలి. అండ్ ఈ ఫ్లాట్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ గోర్ యొక్క ఫ్లాట్ సర్ఫేస్, టిప్స్ కాదు, టిప్స్తో ఎప్పుడు రబ్ చేయకూడదు. ఈ ఫ్లాట్గా ఉండే భాగాల్ని రెండింటిని దగ్గరికి తీసుకురావాలి సెకండ్ స్టెప్లోని. థర్డ్ స్టెప్లోని వీటిని రబ్ చేయాలి. సో ఇలా చేయడం అనే ఈ ప్రక్రియని బాలాయామ్ అని అంటారు. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ ఇది యూజ్ చేసి చాలా మంది బెనిఫిట్ అయ్యి ఉన్నారు. సో దీనికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు చేయొచ్చు? ఇది జనరల్గా ఎంటీ స్టమక్ మీద అనమాట, అంటే ఖాళీ కడుపు మీద చేయడం అనేది మాక్సిమం బెనిఫిట్ ని ఇస్తుంది. అంటే మార్నింగ్ టైం ఖాళీ కడుపు మీద చేయడం బాగుంటుంది, మరి సాయంకాలం మళ్ళీ చేయాలంటే ఏదైనా తిన్న ఒక 2 గంటల తర్వాత హ్యాపీగా చేసుకోవచ్చు. తిన్న వెంటనే మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. ఈ ఎంతసేపు చేయొచ్చు ఇలాగా? ఒక్కొక్కసారి మినిమం 5 to 10 minutes అనేది చేయండి, కానీ రోజంతట్లోని 30 నిమిషాలకు పైబడా చేయకూడదు. సో దీనికంటే అతి సర్వత్ర వర్జయేత్ అని అంటారు. అందుకనే ఎంత మంచి ఎక్సర్సైజ్ అయినా సరే మరీ ఎక్కువసేపు చేయడం వల్ల దానివల్ల కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా మార్నింగ్ ఒక 10 minutes, సాయంకాలం ఒక 10 minutes అనేది చేయడం బెస్ట్. దానికంటే ఎక్కువసేపు చేయడం అనేది అవాయిడ్ చేయడం బెటర్. మరొక చిన్న సూచన ఏంటంటే, ఇలా రబ్ చేసినప్పుడు ఈ గోర్ల భాగానికి, వేలు భాగానికి మీకు వీలైతే బాదం నూనె లేదా ఆవదపు నూనె, అది కూడా లేదు అని అంటే మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనె అయినా సరే అప్లై చేయండి. ఇలా చేసి దాని తర్వాత ఈ మూమెంట్ అనేది మీరు ఎప్పుడైనా చేయాలి. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రఫ్గా చేయొద్దు, జెంటల్గా చేయండి, ఫాస్ట్గా చేయండి. అండ్ ఈ టిప్స్తో కాదు, కంపల్సరీగా ఈ ఫ్లాట్ సర్ఫేసెస్తోని చేయాలి. మరి ఎలాంటి వాళ్ళు చెయ్యకూడదు? ఎందుకంటే ప్రతి ఎక్సర్సైజ్కి లాగే దీనికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ హై బ్లడ్ ప్రెషర్ లేదంటే బీపీ కోసం టాబ్లెట్స్ వాడటమో, లేదంటే ఎవరికైతే బీపీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ బాలాయామ్ చేయకూడదు. అంతేకాదు ఎవరికైతే ఆల్రెడీ హార్ట్కి సర్జరీ అయ్యిందో, ఎటువంటి హార్ట్ కండిషన్స్తో అయినా సఫర్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఈ బాలాయామ్ చేయకూడదు. ఈ మధ్య కాలంలోనే ఎవరికైనా ఒక ఫీవర్ కానీ లేదా ఎటువంటి హెల్త్ డిసీజ్ ఏదైనా సరే, ఆరోగ్యానికి సంబంధించిన ఒక డిసీజ్ ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడి ఇప్పుడే తేరుకుంటున్నారు, బయటకు పడుతున్నారు దాంట్లోంచి అంటే వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. శరీరంలో అపెండిసైటిస్ కానీ, న్యూమోనియా కానీ అటువంటి హెల్త్ కండిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి ప్రెసెంట్ ఈ బాడీలోని, వాళ్ళు ఈ బాలాయామ్ చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా చేయకూడదు. అంతేకాదు ఈ గోర్ల చుట్టూ కానీ, ఈ గోర్ల మీద కానీ, లేదంటే బాడీ మీద జనరల్గా స్కిన్ మీద ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నది అని అంటే వాళ్ళు కూడా ఈ బాలాయామ్ ఎక్సర్సైజ్ని చేయకూడదు. సో ఇప్పుడు ఇవన్నీ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఈ బాలాయామ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ బీపీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, వాళ్ళు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎందుకు అని అంటే ఈ బాలాయామ్ శరీరానికి ఎలా హెల్ప్ చేస్తుంది అనే ఒక విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఈ రెస్ట్రిక్షన్స్ ఎందుకు ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఈ గోర్లు కిందన నెయిల్ బెడ్లోని నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఈ నర్వ్ ఎండింగ్స్ అనేది బ్రెయిన్లో ఉండే నర్వ్ ఎండింగ్స్కి, అలాగే ఆ బ్రెయిన్ ద్వారా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకుని ఉన్నాం కదా, ఈ జుట్టు ఏదైతే ఉంటుందో దాని కింద రూట్ ఏదైతే ఆ ఫాలికల్ ఉంటుందో
దాంట్లో బేసల్ మెంబ్రెయిన్ ఉంటుంది, దానికి ఈ నర్వ్ ఎండింగ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి అని చెప్పాము. సో ఈ నెయిల్స్, ఈ గోరు లోపల ఉండే నరాలు ఆ జుట్టులో ఉండే ఆ ఫాలికల్ లోపల ఉండే బేసల్ మెంబ్రెయిన్ ఉండే నరాలకి కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటిని మనం ఇక్కడ రబ్ చేసి స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆ హెయిర్ ఫాలికల్ లో ఉండే బేసల్ మెంబ్రెయిన్ దగ్గర ఉండే నరాలు స్టిమ్యులేట్ అయ్యి ఆ ప్రాంతానికి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది. సో బ్లడ్ సప్లై ఎప్పుడైనా ఒక భాగానికి ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఏరియాకి ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఏరియాకి ఐరన్ అని, ప్రోటీన్ అని, కాల్షియం అని, న్యూట్రియంట్స్ అన్నీ ఆ ఏరియాకి సప్లై ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మన హెయిర్ ఫాలికల్ కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటవుతుంది, న్యాచురల్ గా హెల్దీ హెయిర్ వస్తుంది. అక్కడి నుంచి వస్తున్న హెయిర్ యొక్క టెక్స్చర్ అని కానీ, అంతేకాదు కొంచెం ఇన్యాక్టివ్ అయిపోయిన హెయిర్ ఫాలికల్స్ ఎక్కడైనా ఉంటే అవి మళ్ళీ యాక్టివ్ అవ్వడం వల్ల మళ్ళీ హెయిర్ అనేది మరి అక్కడి నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కంప్లీట్ గా ఆల్రెడీ హెయిర్ ఫాల్ పూర్తిగా అయిపోయి అక్కడ ఉండే హెయిర్ ఫాలికల్ అనేది పూర్తిగా చచ్చిపోయిన తర్వాత మనం బాలాయం చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి కొత్తగా ఇప్పుడు హెయిర్ వస్తుంది అని మీరు ఆలోచించదు, ఎవరైనా చెప్పినా నమ్మదు. ఈ బాలాయం చేయడం వల్ల వచ్చే మనకి ముఖ్యమైన అడ్వాంటేజెస్ ఏంటి, హెయిర్ లోని షైన్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ రేట్ పెరుగుతుంది. అంతేకాదు మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా అనాజెన్, కెటాజెన్, టీలోజెన్ అని. ఆ అనాజెన్ స్టేజ్ లో ఎక్కువసేపు ఆ హెయిర్ ఫాలికల్ ఉండేలాగా చేయడానికి వీలవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ప్రీమెచ్యూర్ గా పండు జుట్టు ఎవరికైతే వచ్చేస్తుందో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని అంటారు, తెల్లగా వెంట్రుకలు కొంచెం చిన్న ఏజ్ నుంచి వచ్చేస్తుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ బాలాయం చేయడం వల్ల అది మళ్ళీ కొందరికి ఆ బ్లాక్ అవుతున్నది. అంతేకాదు కొంచెం తరచూ తలనొప్పి ఎవరికైతే వస్తూ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ బాలాయం రెగ్యులర్ గా చేయడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతున్నట్టు వాళ్ళు అబ్జర్వ్ చేశారంట. సో బాలాయం అనేది కూడా ఒక ఎక్సర్సైజ్ ఫార్మే కదా. సో ఒక 2 రోజులు చేసి 3వ రోజుకి నాకు ఇంకా బెటర్ గా ఇంప్రూవ్మెంట్ కనబడలేదు అని అనుకోవడం తప్పు. సో ఈ బాలాయం ఎక్సర్సైజ్ ని మీరు ఒక 6 months ట్రై చేయాలి. సో దాని తర్వాత మీకు ఏదైనా సరే రిజల్ట్ కనబడటమో కనబడకపోవడమో అనేది మీకు అర్థమవుతుంది. కానీ ఈ బాలాయం ఎక్సర్సైజ్ ఓన్లీ స్టాండ్ అలోన్ గా చేయడం వల్ల మేబీ మీకు అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో, మనం ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం జుట్టు గురించి. థైరాయిడ్ కంప్లైంట్ ఉంటే ఆ థైరాయిడ్ ని అడ్రస్ చేయాలి, ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే ఐరన్ డెఫిషియన్సీని అడ్రస్ చేయాలి. అంతేకాదు మనం కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా చెప్పుకున్నాం. సో వాటిని వాడుతూ వాత ఎవరికైనా ఎక్కువ ఉన్నది అని అంటే దానివల్ల వాళ్ళకి ఒక హెయిర్ కంప్లైంట్ వచ్చింది అని అంటే, సో వాళ్ళ వాతాన్ని పాసిఫై చేయడం కోసం డైట్ తీసుకుంటూ బాలాయాన్ని మనం ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నది అని అంటే, లేదంటే హెయిర్ రిలేటెడ్ ఇంకేదైనా డౌట్ ఉన్నది అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మనం ఈ వీడియోలో చెప్పుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ బాలాయాన్ని వాడి మీ హెయిర్ ని, స్కిన్ ని ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.